కాంగ్రెస్ బీఆర్ఎస్ ను మేనేజ్ చేస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన కంపెనీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘునందన్ రావు. కాళేశ్వరం కట్టిన కంపెనీకే మూసీ కాంట్రాక్టు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని స్వయంగా ఆయన బిడ్డే చెప్పిందని అన్నారు రఘునందన్ రావు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మూసీ పేరిట వారు ప్రతిపాదిస్తున్న 95,000 కోట్ల కాంట్రాక్టులను కూడా అందరినీ బెదిరించి అందరూ కాంట్రాక్టర్లని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేసి నిబంధనలన్నీ ఆ కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా వచ్చేలాగా నిబంధనలన్నింటినీ మార్చి నడిపేటువంటి సంస్థ ఏదైతుందో అది కాళేశ్వరం కట్టిన సంస్థనే మూసీని కూడా డెవలప్ చేస్తామనేటువంటి పేరు మీద ముందుకు వస్తూ ఉంది. ఇద్దరు అట్లే తిట్టుకుంటూ ఉండండి, బట్ కేసులు పెట్టుకోవద్దు, అరెస్టులు చేయొద్దని వాళ్ళ లావాదేవీలన్నింటినీ సాఫ్గా నడుపుతున్నటువంటి సంస్థ కాళేశ్వరం నిర్మాణం లోపల ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ. అందుకని ఈయన సిబిఐ విచారణ ఈయన అడిగాడు, ఆయనే అట్లే నడిపిస్తూ ఉంటాడు. నిన్న నీళ్ల శాఖ మంత్రి అనుకుంటాడు పోయి చెప్తున్నాడు, దోషులను ఎవరిని వదిలిపెట్టం. ఎన్ని రోజులైంది సార్ ఇలా